హాయ్. మన సువాసన సుగంధ ద్రవ్యాలలో అతి ముఖ్యమైనది పసుపు గదా! పసుపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. మరి ఆ పసుపు వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో తెలుసా? అప్పుడప్పుడు మనకు బాడీ మంట పుడతా ఉంటది. అలాంటప్పుడు వామ్ వాటర్‌లో ఒక స్పూను పసుపు వేసుకొని గనక తాగితే ఆ శరీరంలోని మంట అనేది చాలా వరకి తగ్గిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం గదా! పిల్లలు స్కూల్‌కెళ్తుంటే ఆటోమేటిక్‌గా జలుబవుతా ఉంటది. సో, వాళ్ళకి డైలీ కొంచెం జలుబు కాగానే లేదంటే కాకముందే గూడా అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తది గాబట్టి, డైలీ వాళ్ళు ఈవినింగ్ రాగానే ఒక చిన్న గ్లాసు పాలల్లో వాము మిల్క్ మామూలు వేడిగా ఉన్న పాలల్లో ఒక చిటికెడు పసుపేసి తాగియండి. వాళ్ళకస్సలే జలుబు గాని, దగ్గు గాని అస్సలు ఈ సీజన్‌లో రాదు. సో, ముందు ప్రికాషన్‌గా తప్పకుండా అలా చేయండి. అంతేకాకుండా ఒకవేళ జలుబైతే గనక తులసి ఆకు, కొంచెం పసుపు మంచిగా మరగబెట్టి వాళ్ళకి ఒక గ్లాస్ నిండా పోసి తాగించండి. వాళ్ళకి ఎలాంటి జలుబు గాని, దగ్గు గాని అలాంటివి ఏమీ రావు. స్కిన్ ర్యాషెస్ గాని, స్కిన్ డిసీజెస్ గాని రాకుండా ఉండడానికి పసుపు అనేది కాపాడుతా ఉంటది. మరి పసుపు అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి ఎంత ఈజీ చూడండి. మన ఇంట్లో వాటితోనే మన జబ్బులను నయం చేసుకునే చిన్న చిట్కా ఇది. తప్పకుండా పాటించండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?